ఇంకా రామ్ గోపాల్ వర్మ చూసాం అనుకోండి, ఇది అతను నా ఇష్టం లేకపోతే ఇలాగా అంటే స్టూడెంట్ యూనివర్సిటీకి వెళ్ళి తాగండి తినండి ఎంజాయ్ చేయమని చెప్పాడండి. అంటే అసలు అతని యాటిట్యూడ్ ఎలా ఉందంటారు? ఇతను చూస్తుంటే నాకు పిల్లలు అక్కర్లేదు లేకపోతే తొడలు ఏ చెప్తుంటాడు సార్ ఆయన. పిల్లలందరూ విన్నవాళ్ళ విచిత్రంగా ఉంటుంది వాళ్ళకి. ఏంటి గురువుగారు ఎలా చెప్తున్నారండి? నేనైతే రామ్ గోపాల్ వర్మ ఐ డోంట్ డిజర్వ్ ఇస్ ఎ టాపిక్ టు బి డిస్కస్డ్. బట్ మీరు అడిగారు కాబట్టి నేను ఒక సైకాలజిస్ట్ కాబట్టి మీకు చెప్తాను. అవునండి. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ డిజర్వింగ్ పర్సనాలిటీ ఎనీమోర్ టు డిస్కస్ ఆర్ టు అనలైజ్ అబౌట్ హిమ్. బట్ స్టిల్ ఈజ్ అ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ who made so much of mess with politics and other factors irrationally. ఓకే. ఎందుకు అంటే ఆయన గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆయన కూతురు పెళ్లికి వెళ్ళినప్పుడు ఎక్కడో ఆడియన్స్ లో కూర్చున్నాడు. డబ్బులు ఇచ్చాడు, అంటే మ్యారేజ్ చేసుకుని డబ్బులు ఇచ్చి అమ్మాయి మెడిసిన్ చదువుకుంది, మెడిసిన్ కూడా డబ్బులు ఇచ్చాడు. ఆయన చెప్తున్న రీజన్ ఏంటంటే నేను అక్కడెక్కడో ఆడియన్స్ లో కూర్చున్నాను, నాకు అవన్నీ ఇష్టం లేదన్నాడు. సో చాలా పచ్చిగా మాట్లాడాలంటే ఇవాళ నీ ఏజ్ ఎంత? 60 ఏళ్ళు ఉంటాయి, 62 అలా ఉండొచ్చు ఉంటాయి కదా. నువ్వు ఇవాళ మాట్లాడే ఫిలాసఫీ ఎంత? నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు నీ భార్యతో నువ్వు శరీరం పంచుకుంటున్నప్పుడు అప్పుడు పొందిన ఆనందము, ఈ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ బయాలజికల్ కెమిస్ట్రీ వల్ల ఒక పాప, అప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు అంటే నీకు అప్పుడు ఆ పాప పుట్టి పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చిన ఐడెంటిటీ. పూరి జగన్నాథ్ అమ్మా నాన్న తమిళ అమ్మాయిలో ప్రకాష్ రాజ్ స్టోరీ రామ్ గోపాల్ వర్మ రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయి తీసుకున్నాను, కొంచెం మాడిఫై చేశానని అఫీషియల్ గానే చెప్పాడు. ఓకే. సో నేను చెప్తున్నా కదా సార్, ఇప్పుడు నా టాటూ వేసుకున్నాను ఒకటే కాదు సార్, నేను నా డెసిషన్ నేను చిన్నప్పుడే తీసుకున్నా. మా మదర్ ఫాదర్ కూడా నన్ను ఇంట్లోంచి పంపించేశారు. పెళ్లి చేసుకుంటావా ఇంట్లో నుంచి బయటికి పోతావా అన్నారు. నా సంగతి వాళ్ళకి తెలుసు, అయినా టెస్ట్ చేశారు. నేను ఐ లెఫ్ట్ మై హౌస్ అట్లా అని చెప్పి గొడవలు పెట్టుకోలేదు, ప్రశాంతంగా వెళ్ళాను. రెగ్యులర్ గా ఐ వాజ్ ఇన్ టచ్ విత్ దెమ్. నా జాబ్ నేను చేసుకుంటాను. నేను వెలుగులోకి వచ్చే వరకు, అంటే నేను ఏం చెప్తున్నాను అన్నది మీడియా ద్వారా వాడు చూసే వరకు, ఓహో ఇది ఒక సబ్జెక్ట్, వీడి సబ్జెక్ట్ ద్వారా ఇట్లా సర్వీస్ చేయాలనుకుంటున్నాడు, ఫలితాలు చెప్పడం కాకుండా వాళ్ళని సైకలాజికల్ గైడ్ చేస్తే వాడు ప్రాబ్లమ్ సొల్యూషన్ కి ఉపయోగపడుతుంది అనే ఒక కమిట్మెంట్ తో ఉన్నాడు అని దెన్ దే రియలైజ్డ్. మళ్ళీ వాళ్ళే వచ్చారు. ఇప్పుడు వాళ్ళ పక్కనే నేను ఇల్లు కూడా కొనుక్కొని అక్కడే ఉన్నాను. దే ఆర్ హ్యాపీ. కానీ ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు నాకు 24 ఏళ్ళు సార్, 24 ఏళ్ల వయసు. ఇప్పుడు నేను కూర్చొని పెళ్లి వేస్ట్, మీరు పెళ్లి చేసుకోకండి, శుభ్రంగా ఎంజాయ్ చేయండి, మీరు మీ లైంగిక పరమైనటువంటి కోరికలన్నీ తీర్చుకోండి, లిమిట్స్ లేవు దానికి. నువ్వు 60 ఏళ్ళు వచ్చినప్పుడు చెప్పొద్దు రా భయ, నువ్వు 25 ఏళ్ల వయసులో పెళ్లి ఎందుకు చేసుకున్నావు? నువ్వు కాళ్ళ మీద కాలేసుకుని మాట్లాడుతుంటే యాంకర్లకు బుద్ధి లేదండి. యాంకర్లకు బుద్ధి లేదు. యాంకర్లు ఎందుకు అడగరు? యాంకర్ మమ్మల్ని తిట్టేస్తున్నారు అయితే. ఆయనని ఇంటర్వ్యూ చేసిన నేను అనేది, ఆయనని ఇంటర్వ్యూ చేసి టీఆర్పీల కోసం ఇంటర్వ్యూ చేసిన ఒక 2 ఉన్నారులేండి, వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. నేనేమంటున్నానంటే నువ్వు ఎందుకు క్వశ్చన్ అడగవు? అది నీ లైఫ్. ఇప్పుడు నీ భార్య రోల్ ఏంటి? ఇవాళ నువ్వు లైంగిక సంబంధమైన రిలేషన్స్ ఒక స్త్రీతో మాట్లాడినప్పుడు నీ భార్య ఏంటి? ఎథికల్ గా నీ ఇమాజినేషన్ లో నీ భార్య ఏంటి చెప్పమంటే చెప్పలేడం సార్. ఇప్పుడు నీ భార్య రోల్ ఏంటి? నువ్వు లైంగిక పరమైనటువంటి విషయాల్లో మీకు కండిషన్స్ ఉండద్దు, బౌండరీస్ ఉండద్దు అన్నది ఆ ఓషో పుస్తకాలు ఏవో చేసి పర్వట్ అయినట్టున్నారు. రజనీష్ అర్థమైందా? ఆయన ఆల్రెడీ హాఫ్ పర్వటెడ్ ఆయన. సో ఆయన అట్లీస్ట్ ఆయనకు క్లారిటీ ఉంది సార్. ఆయన ఒరిజినల్ ఫ్రేమ్, ఆయన థియరీ అంతా ఒరిజినల్. అది పుస్తకాలు తప్పి కట్ కాపీ పేస్ట్ ఆయిల్ తప్పి వీళ్ళలాగా తయారు కాలేదు. సో రామ్ గోపాల్ వర్మని అడగాల్సిన ప్రశ్న ఏంటంటే నువ్వు ఆ టైంలో ఎందుకు రాయలేదు? ఓకే. అప్పుడు నీకెందుకు భార్య సర్వస్వం అనిపించింది? నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అసలు? ఇప్పుడు నాకు కూడా చాలా మంది ఉన్నారు ప్రపోజ్ ఇచ్చిన వాళ్ళు. సార్ నేను పెళ్లి చేసుకుని ఉంటే కెనడాలో, ఆస్ట్రేలియాలో, అమెరికాలో ఉన్నారు, అర్థమైందండి. కానీ నేను దీనికి కమిట్ అయిపోయాను. దీని తర్వాత ఏదన్నా నా పేరు కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఐ లవ్ మై డెసిగ్నేషన్, నెక్స్ట్ మై నేమ్. ఓకే, ఇది ఐఎమ్ వెరీ హానెస్ట్ ఇన్ దిస్. నువ్వు ఎందుకు చేయలే అట్లా? నీకు అప్పుడు పెళ్లి కావాలి, సమాజం నపుంసకుడు అంటుందని చెప్పేసి పిల్లని కన్నావు అనుకోవాలా? నీ సమాజానికి నువ్వు భయపడ్డావు, నీ కమ్యూనిటీకి లేక నీ సమాజంకు, నీ చుట్టుపక్కల వ్యక్తులకు నువ్వు సమాధానం చెప్పలేనటువంటి ఒక నిర్లిప్తతతోని నువ్వు పెళ్లి చేసుకున్నావా? ఒకవేళ చేసుకున్నావు, యూత్ ని మోటివేట్ చేస్తున్నావు, బీ ఫ్రీ, డోంట్ బి బాండెడ్, డోంట్ ట్రస్ట్ ఎనీవన్. దేవుణ్ణి నమ్మద్దు, ఎవరిని నమ్మద్దు, తాగండి తినండి ఎంజాయ్ చేయండి. అప్పుడు తాగండి తినండి ఎవడం చేస్తాడు సార్? అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క సినిమా ఇప్పుడు బేసిక్ లెవెల్లో ఉన్నటువంటి బేసిక్ అంటే ఇప్పుడిప్పుడే అమెచ్యూర్ డైరెక్టర్స్ తీసే స్థాయిలో కూడా నీ సినిమా లేదు. అవునండి.
ఎందుకు అంటే ఆయనకు అర్థమైపోయింది ఈజ్ క్రియేటివిటీ ఈజ్ ఓవర్. ఇప్పుడు దాన్ని ఎట్లా అమ్ముకోవాలి, ప్రొడక్ట్ చేసుకోవాలి అనే బిజినెస్ యాంగిల్లోకి వచ్చాడు. దానికి ఏం చేయాలి, మనము కాంట్రవర్షియల్ ఏదైనా ఒకటి మాట్లాడాలి. సో సైకాలజికల్ టర్మ్ లో చెప్పాలనుకుంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటారు వాళ్ళని. ఓకే, అంటే వీళ్ళు సమాజానికి వీళ్ళు హాని చేస్తారు సార్. వీళ్ళ ప్రజెంటేషన్స్ కానీ, వీళ్ళ థాట్ ప్రాసెస్ కానీ, వీళ్ళ వర్డ్స్ కానీ ఎదుటి వాళ్ళని రాంగ్ డైరెక్షన్ లో పుల్ చేసే అవకాశం ఉంటుంది. మహారాష్ట్రలో నేను ఒక ఆర్టికల్ చదివాను బాంబేలో ఉన్నప్పుడు. ఈయన ఒక హారర్ మూవీకి అడ్వర్టైజ్మెంట్ కోసం ఒక స్కూల్ పక్కన ఒక పెద్ద బ్యానర్ లాంటిది ఏదో పెట్టి, అడ్వర్టైజ్మెంట్ గ్లో సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా, దాని నిండా రక్తపు మరకలు పెట్టాడు, ఏదో గోస్ట్ సినిమా. అక్కడ కమిషనర్ గా డబ్బులు పెట్టి తీశారు. ఎందుకు అంటే ఆ స్కూల్ పక్కన పిల్లలు చూసి భయపడతారని. చిన్న పిల్లలు భయపడతారు కదా సార్, హారర్ టైప్ బ్లడ్ మార్క్స్ అవన్నీ ఉంటాయి. అది సోషలాజికల్లీ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. నో సార్, మీరు సమాజం, నేను ఆలోచించాను సమాజం గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను, నేను సినిమా తీస్తా, చూస్తే చూసావు లేకపోతే లేదు. మరి ఆల్రెడీ ప్రొడ్యూసర్ ఆయన చెప్పాడు కదా, ఆయన పేరు ఏదో ఉంది, బాంబే నుంచి ఎందుకు పారిపోయి వచ్చాడు హైదరాబాద్ కి, ఆఫీస్ కూడా ఉన్న పాలంగా ఎందుకు వదిలేసి వచ్చాడు. అప్పుడు ఏమైంది నీ ధైర్యం? నేను ధైర్యంగా ఉండని చెప్పినప్పుడు నేను ఫస్ట్ ధైర్యంగా ఉండాలి సార్. అవును, ధైర్యంగా ఉండాలి కదా మరి. అంతే కదా మరి. ఆయన ఎవరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని బెదిరిస్తే వాళ్ళు ఇంటికి పోయారు, మరి వెళ్ళి బాత్రూంలో ఎందుకు దాక్కున్నావు నువ్వు? ఇది నేను చెప్పే స్టోరీ కాదు, మీడియాలో వచ్చింది. ఒకసారి పాపులర్ అయిన తర్వాత మన సమాజంలో ఒక సెట్ ఆఫ్ పీపుల్ వాళ్ళని గుడ్డిగా ఫాలో అవుతారు. అందరు ఫాలో అవ్వడానికి ఒకటే ఒక రీజన్ ఏంటంటే, ఈయన మనోడు టీవీ ఛానల్లో కూర్చొని లైవ్ లో పోర్నోగ్రఫీ చూశాడు, ఆయనకి చాలా ఇండిపెండెన్స్ వచ్చిందని కూడా చాలా మంది అన్నారు. పోర్నోగ్రఫీ చూడడం ఇండిపెండెన్స్? అసలు నిజంగా చెప్పాలంటే సార్, వీళ్ళలాంటి వాళ్ళు చెప్పే, అంటే ఈయనని కాదు, వీళ్ళు ఏదైతే థియరీస్ చెప్తున్నారో ఈ లైంగిక పరమైనవన్నీ, అవన్నీ కూడా ఒక స్త్రీ పురుషులకు ఇద్దరికి మధ్యలో అంత ఆ స్థాయి ఎమోషనల్ బాండేజ్ ఉండి, ఆ స్థాయి అవగాహన ఉండి చేస్తే ఇట్ ఈస్ డివైన్. ఓకే, ఇట్ ఈస్ డివైన్. ఈవెన్ సెక్స్ ఇస్ డివైన్. ఎందుకంటే ఒక మనిషి ఏ పని చేసినా వాడు గతంలోనో వర్తమానంలోనో భవిష్యత్తులోనో ఎక్కడెక్కడో వాడు మనసు చంచలంగా ఉంటుంది. నువ్వు ఏ పనులు చేయండి, ఎంత ధార్మిక పరమైన పని చేయండి, వాడు మనసు పూర్తిగా అక్కడ ఉండదు. ఒక్క లైంగిక పరమైనటువంటి ఆ సంపర్కం టైంలో, ఆ బయాలజికల్ నీడ్ లో ఉన్నప్పుడు మనిషి సర్వస్వం, అతను ఉన్నటువంటి ఆల్ సెన్సెస్ అక్కడ ఆ ప్రెజెన్స్ లో ఉంటాయి, అమ్మాయికి గాని అబ్బాయికి గాని. అది ఓన్లీ వెన్ యు ఆర్ కనెక్టెడ్ టు ద సూపర్ కాన్షియస్. అంటే మీరు సర్వశ్రేష్టమైన ఆ పరమాత్ముడు అంటారు చూడండి, ఆ పరమాత్ముడితో నువ్వు కలవడం లాంటిది అంటారు. దాని గురించి వీళ్ళు వ్యక్తిగతమైన భావజాలం, వ్యక్తిగతమైన అభిప్రాయాలు చెప్తుంటే ఫాలో అయ్యేటోళ్ళు కూడా అదే స్థాయి వాళ్ళు ఉంటారు. సో నాకు తెలిసి అతను యాంటీ సోషల్ ఎలిమెంట్ లక్షణాలు, ట్రైట్స్ ఉన్నాయి. రెండోది అటెన్షన్ సీకింగ్ డిజార్డర్, సివియర్ డిజార్డర్ ఉంది. ఎందుకంటే కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్నది తెలుసుకోకుండా మాట్లాడడం అన్నది ఇట్ ఈస్ అ డిజార్డర్. అటు రెక్టిఫై చేసుకోవచ్చు. మీ దగ్గరకు వస్తే సొల్యూషన్ ఉందా మీకు? ఫస్ట్ వాళ్ళు మా దగ్గర రారు అర్థం, బికాజ్ ఐ విల్ షో ద మిర్రర్. ఆయనకి నేను చెప్పేవని తెలుసు, ఆయనే చెప్పాడు కదా వాళ్ళ అమ్మని, అమ్మ నేను చనిపోతే రాను, నువ్వు రాకు అని ఏవో చెప్పుకున్నాడు అది కూడా. సో ఈజ్ క్లియర్. ఆయన ఇప్పటికి కూడా నాకు నవ్వొస్తుంది ఏంటంటే, నేను మంచివాడిని కాదు. ఇప్పుడు ఇంత ఫిలాసఫీ చెప్పేటోడు మంచి చెడు ఏముంది సార్? ఇప్పుడు మనం స్టూల్కి వెళ్తాం, మనం టాయిలెట్కి వెళ్తాం సార్, అదే స్టూల్ పంది తింటుంది. గాట్ మై పాయింట్. అందులో మంచి చెడు ఏముంది? దాని స్వభావం దానిది, మనిషికి ఉన్నటువంటి మెటబాలిజం మనిషిది. సో ఇది ఇప్పటికి కూడా వచ్చి మీరు దేవుణ్ణి నమ్మద్దు, అసలు దేవుణ్ణి నమ్మద్దు అని చెప్పడానికి నువ్వు అవడివి. ఇట్ ఈస్ అ కాన్షియస్ ఎక్స్పీరియన్స్. అంటే నీకు హయ్యర్ లెవెల్ నాలెడ్జ్ లేదు నీకు. సార్ మీరు నాస్తికులు సార్, మీరు దేవుణ్ణి నమ్మరు, అది మీ ఇష్టం సార్. అది మీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, అది మీ ఇద్దరు ఇంటరాక్షన్, మీ పర్సనల్ లైఫ్, మీ ఇష్టం. అది ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. ఓకే, మీరు ఒక బిర్యానీ తిన్నారు, దట్ ఈస్ యువర్ కాన్షియస్ ఎక్స్పీరియన్స్. మెడలో చికెన్ బొక్కలు వేసుకొని బాగున్నాయని పబ్లిసిటీ చేయడం ఎలాంటిదో, దేవుడు లేడు దేవుడు ఉన్నాడు అని ప్రచారం చేయడం కూడా ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ యు ఆర్ ట్రైనింగ్ ఎ టెర్రరిస్ట్. ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లో టెర్రరిస్ట్ అని తయారు చేస్తారు. ఎట్లా చూడండి, వాళ్ళ మనసుని చంపి వాళ్ళ భావోద్వేగాలను చంపి చేస్తారు చూడండి. ఇది కూడా ఒక కాన్సెప్ట్, ఒక ప్రోడక్ట్ సెల్లింగ్ ఇది. సో దీంట్లో వీళ్ళు చూస్ చేసుకుంది ఏంటి, ఇప్పుడు బాగా ఎవర్ లాస్టింగ్ ఉన్న టాపిక్ ఏంటంటే యూత్ కున్నటువంటిది బయాలజికల్ రిలేషన్స్ అండ్ బయాలజికల్ అవుట్లెట్. సో కాబట్టి దాన్ని ఎట్లా క్యాష్ చేయాలి? సో అది అటెన్షన్ సీకింగ్, సివియర్ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ ఐ కెన్ సే. అండ్ యాంటీ సోషల్ ఎలిమెంట్ ఏంటంటే వీళ్ళని రెచ్చగొట్టించి ఇంకోళ్ళతో తిట్టించడం, తల్లిని తిట్టించడం, భార్యని తిట్టించడం, అలాంటి వాళ్ళు ఇంకా నిజంగా అనకూడదు. నేను ఆ రోజు కూడా మీకు చెప్పా కదా సార్, అది వాళ్ళు అలాంటి సమాజంలో బతుకుతున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటారు, రామ్ గోపాల్ వర్మ ఆ విషయంలో చాలా తెలివిగలడు. చట్టపరమైన సమస్యలు రాకుండా, మీకు సైబర్ క్రైమ్ లో ఇరుక్కోకుండా మాట్లాడతాడు. అది కొద్దిగా ఇంటెలిజెంట్ గా
అది ఇంటెలిజెంట్ కాదండి, ఇట్ ఇస్ అ కన్నింగ్నెస్. ఇంటెలిజెన్స్ ఈజ్ సంథింగ్ ఇస్ అ పాజిటివ్ వర్డ్. ఇది కన్నింగ్. కన్నింగ్ మీన్స్ యు ఆర్ ప్రికింగ్. మీరు ఎదుటి వాళ్ళ ఈగోని గుండు సూత్తో గుచ్చడం లాంటిది, గుచ్చి ఆనందం పొందడం. ఇది గుండు సూది మనది ఉండదు, మన పక్కన ఒక పెద్ద బ్యాచ్ ఉంటది. డబ్బులు పడేస్తే ఊర కుక్కల్లాగా ఏమైనా మాట్లాడే బ్యాచ్ ఉంటది. ఆ బ్యాచ్ కి బిస్కెట్లు వేస్తుంటాడు. కొంతమందికి బిస్కెట్లు వేస్తా అని చెప్తాడు, కానీ వాళ్ళు వాగాల్సింది వాగుతారు, కానీ బిస్కెట్ వేయడు. మీకు అర్థమేంటది, అలా ఎవరిని వాడుకున్నాడో మీకు అర్థమైంది. నాకు అర్థమైంది.